హలో డియర్ స్టూడెంట్స్, మనం రిలేటివ్ వెలాసిటీ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. దీంట్లో మీకు ఆల్రెడీ చెప్పాను కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. దాంతోపాటు రెయిన్ అంబ్రెలా ప్రాబ్లం ఒకటి ఉంటుంది, రివర్ బోట్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, షార్టెస్ట్ డిస్టెన్స్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది అని మనం నేర్చుకున్నాం, అంటే చెప్పాను. సో దాంట్లో రెయిన్ అంబ్రెలా ప్రాబ్లం చెప్పడానికి ట్రై చేశాను. ఐ హ్యావ్ గివెన్ యూ. సో ఇప్పుడు రివర్ బోట్ ప్రాబ్లం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కొన్ని కేసెస్ కింద డెవలప్ చేద్దాం. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ బోట్ ఒక రివర్లో బోట్ వెళ్తుంది అనుకోండి. బోట్ ఇలా వెళ్తుంది అనుకోండి. ఇక్కడ రివర్లోని బోట్ వెళ్తుంది అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ చూసుకొని, అంటే దాంట్లోని స్పీడ్ అవన్నీ అడ్జస్ట్ చేసుకొని, ఓకేనా, అవన్నీ చేసుకొని ఒక వెలాసిటీతో అది వెళ్తుంది. దాన్ని వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ అని అంటాం. దీన్నే వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ రివర్ అని అంటాం. కాబట్టి వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ రివర్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అంటే ఏంటంటే దీన్ని ఎలా చదువుకోవాలంటే మీకు ఇంతకుముందు చెప్పాను, వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఈజ్ ఈక్వల్స్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అని చదవాలని చెప్పాను, అవునా? సో అలాగా వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ రివర్ విత్ రెస్పెక్ట్ టు రివర్ రిలేటివ్ టు రివర్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ బోట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ రివర్. ఓకేనా? అయితే మనం రివర్లో ఎంత వెలాసిటీతో వెళ్తుంది అన్నది మనకు అనవసరం. జనరల్గా ఇది ఒక రివర్ అనుకోండి. స్టార్టింగ్ ఇక్కడ బయలుదేరింది, ఎక్కడుంది? గ్రౌండ్ మీద ఉంది. ఎండింగ్ ఎక్కడుంది? సపోజ్ ఎక్కడో ఉంది అనుకోండి. ఇది కూడా గ్రౌండ్ మీద ఉంది. అంటే మనకు కావాల్సింది విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కావాలి. కాబట్టి అంటే మనకు కావాల్సింది వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కావాలి. కాబట్టి దీన్ని మనం ఈ ఈక్వేషన్, రిలేటివ్ ఈక్వేషన్ని ఎలా మార్చుకుంటాం అంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే దాని స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ గ్రౌండ్ మీద ఉంటుంది. కాబట్టి వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కావాలి అంటే వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. దీన్ని మనం ఫాలో అవుతాం అనమాట. వెలాసిటీ రివర్ బోట్ ప్రాబ్లమ్స్ మనం ఫాలో అయ్యే ఈక్వేషన్ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్. సార్ అయితే మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, సార్ మీరు రిలేటివ్ వెలాసిటీ అంటే సబ్ట్రాక్షన్ కదా, ఓకేనా? సబ్ట్రాక్షన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇక్కడ ఎడిషన్ చెప్తున్నారంటే రైట్, మీరు మీ అబ్జెక్షన్ కరెక్టే. మన అసలు ఈ ఈక్వేషన్ ఇందులోంచి వచ్చింది అంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ అంటే వెలాసిటీ ఆఫ్ వీబీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు వీబీ మైనస్ వీఆర్. అందులోంచి వచ్చింది. దాన్ని మనకు అనుగుణంగా ఎలా మార్చుకున్నాం? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఎందుకంటే స్టార్టింగ్ ఎండింగ్ గ్రౌండ్ మీద స్టార్ట్ అయ్యి గ్రౌండ్ మీద ఎండింగ్ అవుతుంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మనకు కావాలి. అందుకని ఈ ఈక్వేషన్ రిలేటివ్ ఈక్వేషన్ని ఎడిషన్ ఈక్వేషన్కి మార్చాం, అంటే రిజల్టెంట్కి మార్చాం, అవునా కదా? సో కాబట్టి దీంట్లో టెర్మినాలజీ తెలుసుకొని జాగ్రత్తగా దాన్ని మనం యూజ్ చేసుకుందాం. ఓకేనా? డిఫరెంట్ కేసెస్ కింద మార్చుకొని యూజ్ చేసుకుందాం. ఎందుకంటే ఇది ఐఐటి జేఈలో కానీ మెయిన్స్లో కానీ అప్పుడప్పుడు వస్తుంది. నీట్లో అయితే కంపల్సరీ క్వశ్చన్. దాని లాస్ట్లో ఈ వీడియో ఎండింగ్లో నేను మీకు చెప్తాను నీట్లో అయితే ఎలా గుర్తుపెట్టుకోవాలని. ఓకేనా? సో అయితే మనం ఇక్కడ ఫాలో అవుతున్నది ఏంటి? వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. దీన్ని ఏమంటాం? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. వీబీఆర్ అంటే వెలాసిటీ ఆఫ్ బోట్
ఇన్ రివర్ విత్ రెస్పెక్ట్ టు రివర్, రిలేటివ్ టు రివర్ అనే బదులుగా ఇన్ రివర్ అని మనం మాట్లాడుకోవాలి. వెలాసిటీ విఆర్జీ అంటే వెలాసిటీ ఆఫ్ రివర్, వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకేనా? సో ఆ రకంగా మన ఈక్వేషన్ని మోడిఫై చేసుకుంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాండ్. ఓకేనా? ఇక్కడ స్టార్ట్ అయ్యాడు ఏ అనే పాయింట్ దగ్గర, బి అనే పాయింట్ దగ్గర. పాండ్ అని ఎప్పుడైతే అన్నామో వాటర్ ఈజ్ ఎట్ రెస్ట్, అప్పుడేమవుతుంది విఆర్ 0. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిన డిస్టెన్స్ డి అయితే వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ రివర్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు విబిఆర్ ప్లస్ విఆర్జీ. ఇది 0 అయిపోతుంది. వెలాసిటీ ఆఫ్ రివర్ 0 కాబట్టి వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ రివర్. అంటే ఇది రివర్ అనుకుంటే, రెస్ట్లో ఉన్న రివర్ అనుకుంటే ఈ రెండు ఒకటే. అంటే విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ అన్న విత్ రెస్పెక్ట్ టు రివర్ అన్న రెండు ఒకటే. కాబట్టి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, డి డిస్టెన్స్. ఎంత వెలాసిటీతో వెళ్తుంది, వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ రివర్ అంటే ఇక్కడ వాటర్ అని అర్థం, రివర్ బదులుగా వాటర్ అని అర్థం. కాబట్టి టైం టేకెన్ టీ ఈజ్ ఈక్వల్స్ టు డి బై విబిడబ్ల్యూ. టైం రెస్ట్ వాటర్లో పాండులో అయితే వాటర్ ఈజ్ ఎట్ రెస్ట్ కాబట్టి టైం టేకన్ టు క్రాస్ వన్ పాయింట్ అనదర్ పాయింట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు డి బై వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ వాటర్. అది ఫస్ట్ కేసు కింద తీసుకోవాలి వాటర్ రెస్ట్లో ఉంటే. ఇప్పుడు వాటర్ రెస్ట్లో కాకుండా మోషన్లో ఉంటే దాన్ని రివర్ అంటాం, రెస్ట్లో ఉంటే పాండ్ అంటాం. అంతే కదా డిఫరెన్స్. సో ఇప్పుడు చూద్దాం దాని సంగతి ఏంటో. ఇప్పుడు రివర్ ఫ్లో అవుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రివర్ ఫ్లో అవుతుంది అనుకోండి, ఎలాగా ఇలా రివర్ ఫ్లో అవుతుంది అనుకోండి. దీన్ని కేస్ 2 కింద మనం చెప్పుకుందాం. కేస్ 2 దీన్ని రివర్ ఎలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది అనుకోండి. వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ లేదా వెలాసిటీ ఆఫ్ రివర్ అని చదువుకోవచ్చు. బోట్ కూడా ఇలా వెళ్తుంది. ఓకేనా? వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ రివర్ అని అంటాం. కాబట్టి ఎక్కడ స్టార్ట్ అయింది అనుకుంటే ఏ దగ్గర స్టార్ట్ అయితే బి దగ్గర ఎండ్ అయితే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి రెండిటికి ఐ ఇచ్చిన ఎడిషన్ అవుతుంది. కాబట్టి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకోండి. టైం టేకెన్ టు ఫ్లో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ రివర్, ఎంత అవుతుంది, దాన్ని టైమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ అని అంటాం. ఏమంటాం? డౌన్ స్ట్రీమ్. టైమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ కాబట్టి టీ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత డిస్టెన్స్ వెళ్ళింది, ఎక్స్. ఇప్పుడు ఈ రెండు ఏమవ్వాలి, ఎడిషన్ అవ్వాలి. సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి వెక్టర్ కదా, వెక్టర్స్ రెండు సేమ్ డైరెక్షన్ ఉంటే ఏమవ్వాలి, ఎడిషన్ అవ్వాలి. కాబట్టి విబిఆర్ ప్లస్ విఆర్ అని తీసుకోవాలి. ఓకేనా? వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్ని డైరెక్ట్గా ఎడిషన్ చేసి డిస్టెన్స్ని ఈ రెండింటిని ఎడిషన్ చేసి డివైడ్ చేస్తే సరిపోతుంది. అలాగే అప్ స్ట్రీమ్ అంటే ఏంటో చూద్దాం. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి? అప్ స్ట్రీమ్ అంటే రివర్ ఇలా ఉంది, రివర్ ఫ్లో ఇలా ఉంది, విఆర్ ఇలా ఉంది. ఓకేనా? నువ్వు బోట్తో ఇలా వస్తున్నావు, ఇందాక దానికి ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. నువ్వు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎక్సే, కానీ ఇది వెక్టర్ కాబట్టి ఏమవుతుంది, ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్ అయ్యి కాబట్టి ఒకదానికొకటి సబ్ట్రాక్షన్ అవుతుంది. కాబట్టి ఓకేనా, టైమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై విబిఆర్ మైనస్ విఆర్ అలా తీసుకోవాలి. ఓకేనా? అప్ స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ అంటే అర్థం ఏంటి, రివర్ డైరెక్షన్లో వెళ్ళడాన్ని డౌన్ స్ట్రీమ్ అంటాం. రివర్కి ఆపోజిట్ డైరెక్షన్లో రావడాన్ని అప్ స్ట్రీమ్ అంటాం. అర్థమవుతుందా? రివర్కి అపోజిట్ డైరెక్షన్లో రావడాన్ని అప్ స్ట్రీమ్ అంటాం. ఓకేనా? సో మీకు క్లియర్గా చెప్తున్నానమ్మా, మీరు ఏం కన్ఫ్యూజన్ అవ్వద్దు. రెస్ట్ వాటర్ అయితే డైరెక్ట్ డిస్టెన్స్ బై వెలాసిటీ ఆఫ్ రివర్ వేస్తే సరిపోతుంది. ఓకేనా? అదే కానీ డౌన్ స్ట్రీమ్ అంటే రివర్ డైరెక్షన్లో వెళ్ళడం అంటే ఈ రెండు వెలాసిటీస్ ఒకదానికి ఒకటి ఎడిషన్ అవుతాయి కాబట్టి డిస్టెన్స్ బై రిజల్టెంట్ వెలాసిటీ. అదే కానీ అప్ స్ట్రీమ్ అంటే ఒకదానికొకటి ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి రిజల్టెంట్ వెలాసిటీ ఏమవుతుంది, సబ్ట్రాక్షన్ అవుతుంది. కాబట్టి టైమ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై విబిఆర్ ప్లస్ విఆర్.
నెక్స్ట్ ఒక చిన్న వర్డ్ మనం యూజ్ చేయాలి ఏంటంటే అప్ అండ్ డౌన్ అన్నాడు అనుకోండి. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ అంటే ఫస్ట్ డౌన్ స్ట్రీము తర్వాత అప్ స్ట్రీము. అప్ స్ట్రీమ్ అన్నాడు అనుకోండి. టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై విబిఆర్ ప్లస్ విఆర్ ప్లస్ ఎక్స్ బై విబిఆర్ మైనస్ విఆర్. సో ఒకవేళ ఇక్కడ కనిపించదేమో, ఇక్కడ రాద్దాం. ఇక్కడ అప్ అండ్ డౌన్ అని అన్నాడు అనుకోండి, అప్ అండ్ డౌన్ అని అన్నాడు అనుకోండి, అంటే అర్థం ఏంటంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ డౌన్ స్ట్రీమ్ ప్లస్ టీ అప్ స్ట్రీమ్. అంటే ఏమవుతుంది, టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ టైంని కలిపి వేస్తే అది టీ అప్ అండ్ డౌన్ అవుతుంది. అంటే ఎక్స్ బై విబిఆర్ ప్లస్ విఆర్ ప్లస్ ఎక్స్ బై విబిఆర్ మైనస్ విఆర్ అవుతుంది. ఓకేనా, దాన్ని అప్ అండ్ డౌన్ అని అంటాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నా, ఏంటో చూద్దాం. ఓకేనా, సో అది కేస్ 3 ఏంటో చూద్దాం. దీన్ని మనం షార్టెస్ట్ డిస్టెన్స్ అనే కేసు కింద మనం చెప్పుకుందాం. ఎలాగా, షార్టెస్ట్ డిస్టెన్స్ అనే కేసు కింద చెప్పుకుందాం. షార్టెస్ట్ డిస్టెన్స్, దీన్ని టైం టేకెన్, దీన్ని కేస్ 3 కింద చెప్పుకొని టైం టేకెన్ టు ట్రావెల్ ఇన్ ద షార్టెస్ట్ పాత్. ఏంటిది, షార్టెస్ట్ పాత్. ఏంటి షార్టెస్ట్ పాత్? దీన్ని మనం ఎలా స్టడీ చేయాలనుకుంటే, రివర్ ఇలా వెళ్తుంది, రివర్ ఇలా ఉంది, రివర్ వాటర్లో ఇలా పోతుంది, విఆర్ అనమాట. నువ్వు ఏ దగ్గర ఉన్నావు? షార్టెస్ట్ పాత్ అంటే అర్థం ఏంటి, బి. అంటే రివర్ని దాటి వెళ్ళాలని షార్టెస్ట్ పాత్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పాయింట్. దీన్నే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పాయింట్ అలాగైనా చెప్తాడు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పాయింట్కి రీచ్ అవ్వాలనుకుంటాం, దాన్ని షార్టెస్ట్ పాత్ అంటాం. దీనికి ఎంత టైం అవుతుంది అంటే, విడ్త్ ఆఫ్ ద రివర్ని డబ్ల్యూ అనుకోమంటాడు. ఓకేనా, నువ్వు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బయలుదేరుతున్నావు, వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ రివర్ ఇలా బయలుదేరుతున్నావు, రివర్ ఇలా ఉంది, ఈ రెండు కలిపి ఏమవుతాయి, ఈ డైరెక్షన్ వెళ్ళిపోతుంది. అంటే నువ్వు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పాయింట్కి వెళ్ళావు కదా, అది షార్టెస్ట్ పాత్ అవ్వదు కదా. అంటే నువ్వేం చేయాలి, ఇలా వెళ్తే ఇటు వెళ్ళిపోతున్నావు కాబట్టి ఇటు బయలుదేరితే ఇటువైపు వెళ్తా, అంటే ఇటువైపు ఇలా బయలుదేరితే రివర్ నేను ఇటు టిల్ట్ చేస్తుంది కాబట్టి నువ్వు ఇటు బయలుదేరితే, అంటే నువ్వు థీటా యాంగిల్తో బయలుదేరితే వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ రివర్, అంటే వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ రివర్లో నీ వెలాసిటీ థీటా యాంగిల్తో ఉంచుకుంటే అప్పుడు ఏమవుతుంది, రివర్ నిన్ను ఇటువైపు టిల్ట్ చేసి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పాయింట్కి వెళ్ళేటట్టు చేస్తుంది. దానికైతే కండిషన్ ఉంది, ఏంటిది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇంత యాంగిల్తో బయలుదేరాలి. ఎంత ఇది, విఆర్ బై విబిఆర్. ఓకేనా, కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత యాంగిల్తో బయలుదేరాలి, సైన్ ఇన్వర్స్ విఆర్ బై విబిఆర్. ఓకేనా, విఆర్ బై విబిఆర్. విత్ యాంగిల్ టు ద రివర్ అన్నాడు అనుకోండి, అప్పుడేమవుతుంది, 90, ఇది రివర్ అన్న ఒకటే కదా, ఇది కూడా వెలాసిటీ ఆఫ్ రివరే కదా, 90 ప్లస్ థీటా అంటే 90 ప్లస్ సైన్ ఇన్వర్స్ విఆర్ బై విబిఆర్. వెలాసిటీ ఆఫ్ రివర్ బై వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ రివర్, ఇంత యాంగిల్తో నువ్వు బయలుదేరాల్సి వస్తుంది. అయితే దీంట్లో ఇంకా కంప్లీట్గా ఎంత టైం తీసుకుంటుంది, మన టాపిక్ అది కదా, టైం టేకన్ టు ట్రావెల్ ఇన్ ద షార్టెస్ట్ పాత్ అనేది కదా మన టాపిక్. కాబట్టి ఇది ఎంత యాంగిల్తో బయలుదేరాలని ఇది కండిషన్. ఓకేనా, సో ఎంత టైం తీసుకుంటుందని చెప్పాలి అంటే నీకు డిస్టెన్స్ తెలుసు, కానీ ఇటువైపు ఎంత వెలాసిటీ ఉంటుంది, డైరెక్ట్ నువ్వు చెప్పొచ్చు. ఎంత వెలాసిటీ ఉంటుంది, √/VBR, అంటే పైథాగరస్ థియరం యూజ్ చేస్తే VR². అంటే నీట్ ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు టైం టేకెన్ టు రీచ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పాయింట్ అని అడిగితే పైథాగరస్ థియరం యూజ్ చేసి W/√VBR² మైనస్ VR² అని వేసుకోవచ్చు. ఓకేనా, పైథాగరస్ థియరం ద్వారా యూజ్ చేయొచ్చు. ఎంత యాంగిల్తో బయలుదేరాలంటే థీటా ఈజ్ ఈక్వల్స్ సైన్ ఇన్వర్స్ విఆర్ బై విబిఆర్ అని తీసుకోవచ్చు. అదే కానీ యాంగిల్ టు ద రివర్ అని అడిగితే 90 ప్లస్ థీటా తీసుకోవాలి, 90 ప్లస్ సైన్ ఇన్వర్స్ విఆర్ బై విబిఆర్ అని తీసుకోవాలి. ఇంకో కేసు ఉంది, షార్టెస్ట్ టైం. ఇది టైం టేకెన్ టు ట్రావెల్ ఇన్ ద షార్టెస్ట్ పాత్కి వెళ్ళడానికి చేసే టైం W/√VBR² మైనస్ VR². అలా కాకుండా
షార్టెస్ట్ టైం, ఇది షార్టెస్ట్ టైం కాదు, ఎందుకంటే వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ రివర్ తగ్గుతుంది, వెలాసిటీ తగ్గుతుంది కాబట్టి ఇది షార్టెస్ట్ టైం కాదు. వెలాసిటీ డినామినేటర్ తగ్గుతుందంటే ఓకే వాల్యూ పెరుగుతుందని కదా అర్థం. అంటే ఇలా వెళ్ళాలంటే నీకు ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకు నువ్వు ఇలా బయలుదేరావుగా, అవునా? నీ వెలాసిటీ తగ్గుతుంది కదా, బోట్ వెలాసిటీ తగ్గుతుంది కదా, కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎర్లీగా రీచ్ అయిపోవాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని నెక్స్ట్ కేసు కింద మనం డిసైడ్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ కేసు కింద మనం డిసైడ్ చేద్దాం. ఏంటిది? టైం టేకన్ టు ట్రావెల్ ఇన్ ద కాదు షార్టెస్ట్ టైం ఓకేనా? షార్టెస్ట్ టైం టు రీచ్ ఆపోజిట్ ఎండ్, రీచ్ ఆపోజిట్ సైడ్ అంటే టైం మినిమం ఉండాలి. ఓకేనా? లేదా పాత్ ఆఫ్ క్విక్కెస్ట్ టైం. ఏంటిది? పాత్ ఆఫ్ క్విక్కెస్ట్ టైం. సో నువ్వు ఇలా ఉన్నావు, ఇది రివర్. ఓకేనా? ఇది వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ రివర్. ఇలా బయలుదేరావు, రివర్ ఏం చేస్తుంది? ఇలా ఇలాగ ఉంది కాబట్టి నీ వెలాసిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇది వెలాసిటీ ఆఫ్ బోట్, ఇందా చెప్పుకున్నా కదా, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఎంత యాంగిల్తో బయలుదేరాలి ఇలాగైతే? tan θ ఈజ్ ఈక్వల్స్ టు VR/VBR. సార్ అయితే ఇలాగైతే వెలాసిటీ మరి రెండు ఎడిషన్ అయిపోతుంది కదా, పెర్పెండిక్యులర్ అవుతుంది కదా, రైట్. ఎంత అవుతుందంటే √VBR² ప్లస్ VR² అనే వెలాసిటీతో ఇది వెళ్తుంది. వెలాసిటీ పెరిగింది కానీ మరి పాత్ పెరిగింది, వెలాసిటీ కూడా పెరిగింది. అర్థమవుతుందా? కాబట్టి టైం టేకన్ ఈజ్ ఈక్వల్స్ టు AC పాత్ బై √VBR² ప్లస్ VR². సో AC బై √VBR² ప్లస్ VR². ఎప్పుడైతే డినామినేటర్ పెరిగిందో నీకు టైము తక్కువైనట్టు. అయితే నీకు ప్రాబ్లం ఉంది టెక్నికల్గా, సార్ ఏసీ అనేది మనకి లెంగ్త్ తెలియదు కదా ఎలాగా అంటే, దీనికి ఒక షార్టెస్ట్ మెథడ్ ఉంది. ఏంటంటే ఇదే టైంని ఏసీ బై ఈ వెలాసిటీ వేసిన విడ్త్ ఆఫ్ ద రివర్, దీని విడ్త్ ఆఫ్ ద రివర్ అంటాంగా, విడ్త్ ఆఫ్ ద రివర్ బై VBR అని వేసిన ఒకటే. ఓకేనా? నువ్వు ఇలా ఈ వాల్యూ తీసుకున్నా ఒకటే, ఎందుకంటే ప్రపోర్షనేట్, ఈ డిస్టెన్స్ బై ఈ వెలాసిటీ, ఈ డిస్టెన్స్ బై ఈ వెలాసిటీ. ఓకేనా? సో కాబట్టి నీకు టైం టేకెన్ ఇన్ ద షార్టెస్ట్ టైం అంటే AC బై √VBR² ప్లస్ VR² అని రాసిన, W/VBR అని రాసిన ఒకటే. ఓకేనా? సో ఇక్కడ కొంత దూరం కొట్టుకొని వెళ్ళిపోయాడు, నువ్వు B దగ్గర వెళ్ళాల్సిన బదులుగా C దగ్గరికి వెళ్ళావు. దాన్ని ఏమంటావు అంటే డ్రిఫ్ట్ అంటాం. X ఈజ్ కాల్డ్ డ్రిఫ్ట్, అంటే కొంత దూరం రివర్ డైరెక్షన్లో పోయాడు అనమాట, దాన్ని డ్రిఫ్ట్ అంట. ఆ డ్రిఫ్ట్ కావాలంటే X/VR చూడండి, X/VR అంటే X/VR, W/VBR, AC బై √VBR ప్లస్ VR². ఇది అన్నోన్ కాబట్టి దీన్ని వదిలేస్తాం. అప్పుడు టైం కావాలంటే W/VBR కానీ X/VR కానీ తీసుకుంటాం. సో టైం కావాలంటే జనరల్గా దీన్ని తీసుకుంటాం, T ఈజ్ ఈక్వల్స్ టు W/VBR అని. ఓకేనా? అదే కానీ నీకు ఇది కావాలనుకో, డ్రిఫ్ట్ కావాలనుకో, X ఈజ్ ఈక్వల్స్ టు W/VR అని యూజ్ చేస్తా. అంటే VBR అంటే వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ రివర్. దీని మీద ఒక 2-3 ప్రాబ్లమ్స్ మీరు చేశారంటే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకేనా? నేను కొంచెం ఫాస్ట్గా చెప్పినట్టు అనిపిస్తుంది కానీ మీరు స్లోగా వినండి, మీకు అర్థమవుతుంది. 1-2 సార్లు వినండి, అర్థమవుతుంది. చూడండి, ఒక విషయం చెప్తున్నా, వీడియో చేసేది లేకపోతే చెప్పేది ఎవరో చూస్తారని కాదు, అట్లీస్ట్ ఒక మంచి స్టూడెంట్కి కొంత నాలెడ్జ్ రీచ్ అవ్వాలని కోరుకుంటాం. ఓకేనా? మీకు అర్థమవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ టాపిక్ గ్రాఫ్స్ ఒకటి చెప్తా, తర్వాత న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ ఒకటి చెప్తా. బాగా చదువుకోండి. మీరు ఇందాక రివర్ బోట్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్న దాంట్లో చిన్న డౌట్స్ వస్తాయి. అంటే ఏం డౌట్స్ వస్తాయంటే కాన్సెప్చువల్గా డౌట్స్ రావు. ఏం డౌట్స్ వస్తాయంటే ఇవి ప్రాబ్లమ్స్లో ఎలా చేయాలి అని. చాలామంది స్టూడెంట్స్కి ఇదే ప్రాబ్లం, ఇవి ప్రాబ్లమ్స్లో ఎలా చేయాలి, ఈ డేటాను మనం ఎలా తీసుకోవాలనే డౌట్ ఉంటాయి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడండి, మీ క్వశ్చన్లో కొంత క్లారిటీ వస్తుంది. ఏ స్విమ్మర్ విషెస్ టు క్రాస్ ద రివర్ ఇన్ ద షార్టెస్ట్ పాత్ అంటే ఇలా మెన్షన్ చేస్తాడన్నమాట, షార్టెస్ట్ పాత్ అని,
షార్టెస్ట్ టైం అని, ఓకేనా, డౌన్ స్ట్రీమ్ అని, అప్ స్ట్రీమ్ అని, టు అండ్ ఫ్రో అని అలా మెన్షన్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనకి ఏం చేసి ఏ స్విమ్మర్ విషెస్ టు క్రాస్ ద రివర్ ఇన్ ద షార్టెస్ట్ పాత్. మీకు ఒకటి చెప్పాను, మీకు గుర్తుందా? షార్టెస్ట్ పాత్ అంటే ఏ దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పాయింట్కి వెళ్ళడాన్ని మనం షార్టెస్ట్ పాత్ అంటాం అని చెప్పాను. అప్పుడు రివర్ ఫ్లో ఇలా ఉంటే మనోడు ఇలా స్టార్ట్ అవ్వాలి, ఓకేనా. దీన్ని వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఇన్ రివర్ అంటామని చెప్పాను, ఓకేనా. దీన్ని విడ్త్ ఆఫ్ ద రివర్ అంటామని చెప్పాను, అవునా. సో ఇక్కడ చూడండి, ఏ స్విమ్మర్ విషెస్ టు క్రాస్ ఏ రివర్ ఇన్ ద షార్టెస్ట్ పాత్, ఫైండ్ ద డైరెక్షన్ అండ్ టైం టేకన్ టు క్రాస్ ద రివర్ ఇన్ ద షార్టెస్ట్ పాత్. అంటే ఎంత డైరెక్షన్తో ఇతను వెళ్ళాలి అంటే ఈ టీటాని ఫైండ్ అవుట్ చేయమని. టీటాని మీకు చెప్పాను 2 రకాలు, టీటా టు ద విడ్త్ ఆఫ్ ద రివర్ ఒకటి, రివర్ ఫ్లో ఒకటి, యాంగిల్ టు ద రివర్ ఫ్లో ఒకటి. సో ఫస్ట్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు విఆర్ బై విఎంఆర్. అయితే ఇప్పుడు ఎత్తుకోవాల్సింది ఏంటి? వెలాసిటీ ఆఫ్ రివర్ ఎంత, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఇన్ రివర్ ఎంత, ఇది ఎత్తుకోవాలి. క్వశ్చన్ ఉందో లేదో చూద్దాం. వెలాసిటీ ఆఫ్ ద రివర్ ఈజ్ 4 km/h అలా ఇస్తాడనమాట. వెలాసిటీ ఆఫ్ ద రివర్ ఈజ్ 4 km/h అని ఇస్తాడు, ఓకేనా. అలాగే స్విమ్మర్ కెన్ స్విమ్ రిలేటివ్ టు వాటర్ అంటే స్విమ్మర్ అంటే మ్యాన్ రిలేటివ్ టు వాటర్ అదెంతది 5 km ఇలా ఇస్తాడనమాట, ఓకేనా. ఇలా ఇస్తాడు. ఆప్షన్స్ బట్టి ఆన్సర్ సెకండ్స్లో ఉందనుకోండి, దీన్ని మీటర్/సెకండ్లోకి మార్చుకోవాలి. అప్పుడు 5/18తో మల్టిప్లై చేయాలి. ఆప్షన్ అవర్స్లో ఉందనుకోండి, దీన్ని km/hలో ఉంచుకోవచ్చు. అర్థమవుతుందా? ఇది ఆప్షన్ టైం అన్నది సెకండ్స్లో ఉంటే దీన్ని మీటర్/సెకండ్లోకి మార్చాలి, రైట్. అలా కాకుండా ఆప్షన్ అవర్స్లో ఉందనుకోండి, km/hలో ఉంచుకోవాలి. సరే, అయితే ఇప్పుడు మనకు వచ్చేసింది కదా, సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 4 km/h/5 km/h అంటే టీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ 4/5. ఇది దాని ఆన్సర్, ఓకేనా. టీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ 4/5. సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ 4/5. అదే కానీ యాంగిల్ టు ద విడ్త్ ఆఫ్ ద రివర్ అంటే యాంగిల్ టు విడ్త్ ఆఫ్ ద రివర్ అంటే ఇది యాంగిల్ టు ద రివర్ ఫ్లో అన్నాడు అనుకోండి, అప్పుడేమవుతుంది 90 + టీటా అనమాట. అంటే 90 + సైన్ ఇన్వర్స్ 4/5 అలా చేసుకోవాలన్నమాట. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో తర్వాత క్వశ్చన్ ఏంటి? ఒకటి అయిపోయింది. వెలాసిటీ, ద డైరెక్షన్ అంటే యాంగిల్ అనమాట. ద టైమ్ టేకెన్ టు క్రాస్ ద రివర్ అంటే ఈ డైరెక్షన్లో విత్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? W అనే డిస్టెన్స్. అంటే ఈ డైరెక్షన్లో W ట్రావెల్ చేయాల్సి వస్తే ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత అవుతుంది? √VMR² - VR². అదే కదా VR. కాబట్టి టైం టేకెన్ టు క్రాస్ ఇన్ ద షార్టెస్ట్ పాత్ T ఈజ్ ఈక్వల్స్ టు W/√VMR² - VR². ఇదే కదా మనం చెప్పుకున్నాం. ఒక కేసులో చెప్పాం కదా, షార్టెస్ట్ పాత్ కేసులో చెప్పాం. మీకు డౌట్ ఉందనుకోండి, ఒకసారి వెనక్కి వెళ్ళి అది చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి విడ్త్ ఆఫ్ ద రివర్ ఎంత ఇచ్చాడు? 500 మీటర్. విడ్త్ ఆఫ్ ద రివర్ 500 మీటర్. ఇది km/hలో ఉండేటప్పుడు ఇది కూడా కిలోమీటర్లో ఉండాలి. అంటే ఇది 500 మీటర్ అంటే ఎంత? 0.5 కిలోమీటర్. ఇది km/h ఉంటే ఇది కిలోమీటర్లో ఉండాలి. కాబట్టి T ఈజ్ ఈక్వల్స్ టు 0.5 km/√. VMR ఎంత అయింది? 5. VR ఎంత అయింది? 4. 5² - 4² అంటే 25 - 16 అంటే 3 అనమాట. 0.5/3, ఓకేనా. కిలోమీటర్, ఇది km/h కాబట్టి మనకు వచ్చింది అవర్స్ అనమాట. ఇలా చెయ్యాలి. కాబట్టి మీకు ఇప్పుడు క్లారిటీ ఏమొచ్చింది? మనకి రివర్ బోట్ ప్రాబ్లంలో షార్టెస్ట్ పాత్ అని క్లియర్గా మెన్షన్ చేస్తాడు, లేదా షార్టెస్ట్ టైం అని క్లియర్గా మనకి మెన్షన్ చేస్తాడు. అప్పుడు మనం ఈజీగా చేయొచ్చు, ఓకేనా. రైట్. ఈ ప్రాబ్లంలో ఇది రెండో మోడల్. ఏంటి రెండో మోడల్ అంటే, ఈ స్విమ్మర్ టు క్రాస్ ఎ రివర్ ఫ్లోయింగ్ ఎట్ 3 km/h అంటే వెలాసిటీ ఆఫ్ ద రివర్ 3 km/h, ఓకేనా. km/h ఇన్ ఏ మినిమం టైం. అంటే మనం షార్టెస్ట్ టైం మోడల్ అనమాట. మినిమం టైం అంటే షార్టెస్ట్ టైం. ఫైండ్ ద డైరెక్షన్ ఇన్ విచ్ హీ షుడ్ స్విమ్ టు అచీవ్ దిస్.
ఇలాగ వెళ్తే షార్టెస్ట్ టైం అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ పాయింట్ కాదు, టైం తక్కువ టైంలో వెళ్ళాలన్నమాట. ఇఫ్ యూ కెన్ స్విమ్ ఎట్ 5 కిలోమీటర్ రిలేటివ్ టు వాటర్, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ రిలేటివ్ టు వాటర్ రిలేటివ్ టు రివర్ అది 5 km/h అట. అర్థమవుతుందా? సో అయితే విత్ వాట్ యాంగిల్ ఫైండ్ ద డైరెక్షన్ అట్ విచ్ హీ షుడ్ స్విమ్. ఏ డైరెక్షన్ స్విమ్ చేయాలి అని అంటే ఈ డైరెక్షన్లో అతను స్విమ్ చేయడం స్టార్ట్ చేస్తే రివర్ అతన్ని ఇటువైపు పట్టుకెళ్ళిపోతుంది అనమాట. ఇది వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఇన్ రివర్. ఓకేనా? సో ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి? థీటా అనుకుంటే tan θ ఈజ్ ఈక్వల్స్ టు VR/VMR. ఆ డైరెక్షన్ అతను పోతాడు. అతను పెర్పెండిక్యులర్గా మూవ్ అవ్వాలి, రివర్ ఏమో అతను ఇటువైపు తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈ డైరెక్షన్లో వస్తుంది అనమాట. అది ఎంత వస్తుందంటే √VMR² ప్లస్ VR² అంత వస్తుంది. అవునా? సో కాబట్టి ఇతను వెళ్తున్న డిస్టెన్స్ ఎంత? AC అనమాట. ఓకేనా? సో కాబట్టి విడ్త్ ఆఫ్ ద రివర్ ఎంత ఇచ్చాం? 500 మీటర్ ఇచ్చాం. 500 మీటర్ ఇందా చెప్పాను ఆల్రెడీ. 500 మీటర్ ఉంటే దాన్ని 0.5 కిలోమీటర్ కింద తీసుకోవాలి అనేసి. ఓకేనా? కిలోమీటర్ కింద తీసుకోవాలి. సో ఇతను ఎంత యాంగిల్తో ట్రావెల్ చేయాలి? tan θ ఈజ్ ఈక్వల్స్ టు VR 3, VMR 5. కాబట్టి దీన్ని ఎంత అవుతుందండి? 37 డిగ్రీ ఎంతో సంథింగ్. θ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ 3/5 అంత యాంగిల్తో అతను వెళ్తాడనమాట. ఇతను ఈ డైరెక్షన్లో బయలుదేరితే ఈ డైరెక్షన్లో వెళ్తాడు. ఓకేనా? అతను బయలుదేరాల్సింది మాత్రం పెర్పెండిక్యులర్గా బయలుదేరాలి, రివర్ వల్ల ఏమో ఈ డైరెక్షన్లో వెళ్తాడు. ఓకేనా? సో డైరెక్షన్ స్విమ్ టు దిస్ రిలేటివ్ టు వాటర్ అండ్ ఫైండ్ ద టైమ్ అని అడిగాడు అనుకోండి. టైం కావాలంటే T ఈజ్ ఈక్వల్స్ టు W/VMR. W/VMR నేను మీకు చెప్పాను, లేదా AC/√VMR² ప్లస్ VR² ఇలా తీసుకోవాలి. అంటే ఇది బై ఇది కానీ ఇది బై ఇది కానీ సేమ్ ఒకటే అని చెప్పుకున్నాం. ఓకేనా? సో విడ్త్ ఆఫ్ ద రివర్ ఎంత? 0.5 కిలోమీటర్. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఇన్ రివర్ 5 km/h. కాబట్టి T ఈజ్ ఈక్వల్స్ టు 0.1 అవర్ అనమాట. ఓకేనా? అలా చేసుకోవాలి మన ప్రాబ్లం. జాగ్రత్త కొంచెం కూల్గా ఆలోచించండి. వెలాసిటీ ఆఫ్ రివర్ ఇచ్చాడు, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఇన్ రివర్ ఇచ్చాడు, విడ్త్ ఇచ్చాడు, మినిమం టైం అని అడిగాడు. మినిమం టైంకి ఫార్ములా T ఈజ్ ఈక్వల్స్ టు W/VMR. దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. అదే కానీ ఎంత డ్రిఫ్ట్ అవుతుంది అని అడిగాడు అనుకోండి, అప్పుడు X/VR అని తీసుకోవాలి. అప్పుడు ఈ రెండు మ్యాచ్ చేస్తే X ఈజ్ ఈక్వల్స్ టు W/VMR ఇంటూ VR అనమాట. ఇది ఇందాక కేసులో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. W ఎంత? 0.5, VMR ఎంత? 5, VR ఎంత? 3. అలా చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? రైట్.